అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే ఇంకా సండే రోజు మార్నింగ్ అండి. ఫస్ట్ అయితే నేను స్టవ్ ఫ్లోర్ మొత్తం అయితే క్లీన్ చేసేసాను. ఆ తర్వాత అయితే టిఫిన్ అయితే ఇడ్లీ ఇంకా చట్నీ చేసేసాను. మా ఆయన అయితే ఇంకా మార్కెట్కి వెళ్ళి బోటీ తీసుకొని వచ్చారండి. ఇది క్లీన్ చేయాలి. ఇక్కడైతే నేను స్టవ్ మీద ఇంకా మా మిన్ను కోసం అయితే చికెన్ బాయిల్ చేస్తున్నాను. ఇంకా సూప్ కోసం. ఇంకా మిన్నుకైతే కొంచెం హెల్త్ బాగోలేదండి. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. చాలా డల్ అయిపోయింది మా మిన్ను అయితే. ఇంకా ఏం తినడం లేదు. అందుకనే చికెన్ సూప్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే నేను ఇంకా బోటీ అంతా క్లీన్ చేసేసాను. ఇంకా లాస్ట్‌లో అయితే ఉప్పు వేసి క్లీన్ చేస్తున్నాను. ఈ బోటీ కడగాలంటే చాలా ఓపిక ఉండాలండి. ఇంకా ఓపికగా నీట్‌గా కడగాలి. ఇంకా గంట సేపు పడుతుంది నీట్‌గా చేయాలి అంటే. ఇంకా నేను అందుకనే ఎక్కువ తెప్పించాను. ఇంకా మా ఫర్హాన్‌కైతే బోటీ అంటే చాలా ఇష్టమండి. ఇంకా హాలిడేస్‌లో ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా మా ఆయన తీసుకొనొచ్చారు. చేసి పెట్టు పిల్లోళ్ళకి అనేసి. ఇంకా 5 టైమ్స్ అయితే నీళ్ళు వేసి బాగా నీట్‌గా కడిగేశాను. ఇంకా తీసుకొనొచ్చి ఇంకా స్టవ్ మీద పెట్టి ఉప్పు, ఇంకా పసుపు వేసి ఇంకా నేనైతే ఇందులో నీళ్ళైతే వస్తాయండి. ఆ నీళ్ళన్నీ బాగా డ్రై అయిపోయే వరకు నేను ఇంకా స్టవ్ మీద ఇలాగే పెడతానండి. దీనిపైన అయితే ప్లేట్ అస్సలు పెట్టానండి నేను. ఇంకా ప్లేట్ పెడితే నీసు వాసన అనేది అలాగే ఉండిపోతుంది. అందుకనే ప్లేట్ పెట్టకుండా ఉంటే నీసు వాసన కూడా వెళ్ళిపోయి ఇలాగా బాగా ఫ్రై అయిపోతుంది. ఇది అయితే పక్కన పెట్టేసి ఇంకా కుక్కర్ పెట్టి ఇంకా ఉల్లిపాయ కట్ చేసి వేసాను. ఇది బాగా ఫ్రై అయ్యాక ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. కొంచెం మసాలా ఎక్కువే వేస్తున్నాను బోటీ కూర. ఇప్పుడైతే ఇందులో ఇంకా ఫ్రై చేసి పెట్టిన బోటీని వేసుకుంటున్నాను. ఇంకా ఈ మసాలా బోటీ అయితే కాసేపు బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాల వరకు అయితే ఇలాగ కలుపుతూనే ఉండాలి. మసాలా బోటీ బాగా కలిపేయాలి. ఆ తర్వాత అయితే టమాటా కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. నేనైతే ఒక చిన్న 2 మీడియం సైజులో అయితే కట్ చేసి వేసాను టమాటాలు. ఇంకా కారం పొడి కూడా కొంచెం ఎక్కువే వేసాను నేను. బోటీ కూర అంటే కొంచెం మసాలా కారం పొడి అయితే ఎక్కువే వేస్తారండి. నేనైతే 2.5 స్పూన్ అయితే కారం పొడి వేసాను. ఇంకా ఉప్పు అయితే ఆల్రెడీ మేము పసుపు ఉప్పు వేసి ఇంకా ఫ్రై చేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. ఎందుకంటే ముందుగానే మేము ఉప్పు వేసాం కాబట్టి ఇంకా టేస్ట్ చూసి ఉప్పు వేసుకోవాలి. ఇంకా కారం ఇంకా టమాటా వేసాను. ఇంకా తర్వాత అయితే 2 టీ స్పూన్ అయితే ధనియా పౌడర్ వేసాను. ఇంకా కొబ్బరి పొడి కూడా వేసానండి. కొబ్బరి పొడి అయితే మనకి కర్రీ ఎంత చిక్కగా ఉండాలో అంత అయితే నేను వేసుకున్నాను కొబ్బరి పొడి. ఇంకా నేనైతే ఒక 6 స్పూన్ల వరకు వేసుకున్నానండి కొబ్బరి పొడి. ఇంకా ఆ తర్వాత అయితే తగినంత వాటర్ వేసాను. ఇంకా ఉప్పు అయితే కొంచెం తక్కువైంది. ఇంకా ఉప్పు కూడా వేసాను. ఇంకా వాటర్ వేసి ఇంకా 5-6 విజిల్ వచ్చేదాకా అయితే నేను కుక్కర్కి విజిల్ పెట్టేశాను కొత్తిమీర వేసి లాస్ట్లో. ఇంకా ఇక్కడైతే నేను పైన బోటీ కడిగేటప్పుడు ఇక్కడైతే ఒక పార్సల్ వచ్చిందండి ఫ్లిప్కార్ట్ నుంచి. ఇంకా మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా మా ఆయన అయితే ఒక పార్సల్ అయితే ఆర్డర్ పెట్టారండి ఫ్లిప్కార్ట్ నుంచి. ఏమి అని చూస్తే నేను ఇంకా మిక్స్ డ్రై ఫ్రూట్ సీడ్స్ అండి. ఇంకా పిల్లోళ్ళకైతే నైట్ నానబెట్టేసి మార్నింగ్ తినిపించు, చాలా మంచిది పిల్లోళ్ళకి ఇది అనేసి ఇంకా చెప్పారు. ఇంకా అన్నీ తీసి చూస్తున్నాను నేను ఇందులో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ అనేసి. ఇంకా పిల్లోళ్ళు అయితే ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఇలాంటివి చాలా మంచిది తినిపిస్తే. ఇంకా స్కూల్ ఉండే టైంలో అయితే ఇలాంటివన్నీ ఎలా తింటారండి. ఇంకా మార్నింగ్ టిఫిన్ తినడమే కష్టం వాళ్ళు. ఇంకా ఇక్కడైతే మా మిన్నుకు హెల్త్ బాగలేదు కదండి. ఇంకా మా ఆయన అయితే వచ్చేటప్పుడు ట్యాబ్లెట్ తీసుకొని వచ్చారు. అది సిరింజితో వేస్తున్నారు ఇక్కడ. ఇక్కడైతే మా మిన్నుకి త్రో ఇన్ఫెక్షన్తో వాయిస్ అనేది రావడం లేదండి అస్సలు పాపం. చాలా ఇబ్బంది పడతా ఉంది. ఇంకా అసలు ఏమీ తినడం కూడా లేదు, పాలు కూడా తాగడం లేదు. చాలా డల్ అయిపోయింది మా మిన్ను. ఇక్కడైతే ఇంకా బోటీ కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా బోటీ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉండిందండి. ఇంకా ఇందులో అయితే ముద్ద చేశాను నేను. ఇంకా లైట్గా వర్షం కూడా పడతా ఉంది. ఆ చల్ల గాలికి ఇంకా రాగి సంగటి ఇంకా బోటీ కూర సూపర్ ఉండింది.
ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.